माता भारत माता भारत माता की जय भारत माता की जय वंदे मातरम वंदे मातरम 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 वंदे मातरम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। भारत सुरक्षा समिति वर्धिल्लाली भारत सुरक्षा समिति वर्धिल्लाली 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 भारत सुरक्षा समिति वर्धिल्लाली 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 भारत सुरक्षा समिति वर्धिल्लाली। जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। माता भारत माता भारत माता की जय भारत माता की जय वंदे मातरम वंदे मातरम 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 वंदे मातरम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। भारत सुरक्षा समिति वर्धिल्लाली भारत सुरक्षा समिति वर्धिल्लाली 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 भारत सुरक्षा समिति वर्धिल्लाली 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 भारत सुरक्षा समिति वर्धिल्लाली। जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। గత 4 రోజుల కింద కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురికెల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జరిగిన బాలికల పట్ల జరిగినటువంటి అమానుషమైనటువంటి సంఘటన ఏదైతుందో సో దాన్ని భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి మా ఏసీఎస్ రాజు గారి నాయకత్వంలో జిల్లా శాఖ తరఫున ఆ సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నారు. స్కూల్ లోపల ఆ బాలికల ఉన్నత పాఠశాల లోపల అటెండర్గా పనిచేస్తున్నటువంటి యాకూబ్ పాషా అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో చాలా రోజుల నుంచి గత కొంతకాలంగా అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, అమ్మాయిలను వేధిస్తూ రావడం అనేటువంటి జరుగుతూ వస్తుంది. అయితే ఈ విషయం తెలిసి అక్కడ ఉన్నటువంటి స్కూల్ ఉపాధ్యాయులు వాడిని బెదిరించి వదిలిపెట్టడం జరిగింది. సో దాన్ని అలసుగా తీసుకున్నాడో ఏమో. తర్వాత మళ్ళీ అమ్మాయిలు యొక్క వాష్రూమ్ లోపల సీక్రెట్గా కెమెరాను ఏర్పాటు చేసి వీడియోలు అమ్మాయిలను ఉన్న యొక్క వీడియోలను తీసి అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వచ్చారు. సో మొదటనే వాడిని ఉన్నత అధికారులకు తెలియజేసి ఈ విషయాన్ని వాడి మీద చర్యలు తీసుకున్నట్టయితే ఈ సంఘటన జరిగి ఉండకపోయేటువంటిది. కానీ దాని పట్ల అన్ని వెనుకేసుకొచ్చే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఆ కమల్ అనేటువంటి ప్రధానోపాధ్యాయులు వాడిని ఎన్నుకొని వచ్చి పై ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియజేయకపోవడం వల్ల వాడు దీన్ని అలసగా తీసుకొని ఇలాంటి చర్యలకు పాల్పడడం అనేటువంటిది ఉంది. సంఘటన ఎలా బయటపడిందంటే మొన్న వచ్చి శుక్రవారం నాడు అధికారులు ఉన్నతాధికారులు వచ్చి అమ్మాయిలతో ఒక మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను తెలియజేస్తూ మీ పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినట్టయితే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ఫిర్యాదు చేసేటువంటి కూడా మీరు చేయవచ్చు అని చెప్పినప్పుడు వాళ్ళు పాపం అమ్మాయిలు 5 అధికారులకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. సో దాంతో ఈ విషయం అనేటువంటిది వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసి ఆ పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు ఆందోళన గురైపోయి పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు స్కూల్ దగ్గర వచ్చి ఆందోళన నిర్వహిస్తే ఉల్టా వాడి పట్ల చర్యలు తీసుకోకపోగా వాడిని వెనుకేసుకొచ్చే విధంగా వీళ్ళని పేరెంట్స్ని బెదిరిస్తూ మీ అమ్మాయిలకు టీసీలు ఇచ్చి పంపిస్తామని చెప్పి ఆమె ఆ విధంగా ప్రవర్తించడం జరిగింది. సో ఇలాంటి సంఘటనలు అనేటువంటి ఇలా ఒక ప్రభుత్వ పాఠశాలలో లోపల ఇలాంటి సంఘటనలు అనేటువంటి జరుపుకుంటూ పోతే ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల పట్ల పేరెంట్స్కి తల్లిదండ్రులకు ఒక నమ్మకం విశ్వాసం అనేటువంటిదే లేకుండా పోయింది. ఇలాంటి సంఘటనలు జరుగుతూ పోయినట్టయితే ప్రభుత్వ పాఠశాల యొక్క మనుగడ అనేటువంటిదే ఆ ప్రశ్నగా మిగిలిపోతుంది. కాబట్టి ఇలాంటి విషయాల పట్ల ప్రభుత్వం తగినట్టు చర్యలు తీసుకోవాల్సిందే కోరుచున్నాం. అదేవిధంగా పిల్లలు కూడా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అమ్మాయిలు ఏంటంటే భయపడుతుంటారు, ఎక్కడ పడిపోతుంది అనేటువంటి విషయంలో కూడా భయపడుతూ వస్తుంటారు. తల్లిదండ్రులకు చెప్పుకోవడానికి కూడా వెనుకంజ వేస్తుంటారు. సో తల్లిదండ్రులు కూడా వీళ్ళకి ఇప్పుడు మీ ముఖ్యంగా తెలియజేసినది ఏంటంటే తల్లిదండ్రులు కూడా పిల్లలతో ఒక స్నేహితుల్లాగా ప్రవర్తించినప్పుడే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని తెలియజేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పిల్లలతోటి ఆ విధంగా ఉండాలని చెప్పి కోరుతున్నాం. సో అదేవిధంగా ఇప్పుడు ఈ యాకూబ్ పాషా అనేటువంటి వాడు వీళ్ళే కాకుండా చాలా పాఠశాలలో కూడా ప్రభుత్వ పాఠశాల అయితే ఏంటి, గవర్నమెంట్ పాఠశాలలు కళాశాలలో కూడా ఇలాంటి ఇదొక ఆనవాయితీలో ఇదొక ఇదిలాగా అయిపోయింది, ఒక అలవాటుగా అయిపోయింది. ఈ శక్తులు అనేటువంటివి ఇలాంటి ఒక అరాచక శక్తులు అనేటువంటి అమ్మాయిల పట్ల ఈ విధంగా ప్రవర్తించడం అనేటువంటిది ఒక అలవాటుగా మారిపోతుంది. ఇలాంటి శక్తుల పట్ల
ప్రభుత్వము ఒక కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోయినట్టయితే ఇంకా ఇలాంటి వాళ్ళకి అదొక అలసుగా పరిణమిస్తుంది. సో కాబట్టి వీడిని ఎవరైతే ఉన్నాడో వాడు పారిపోయినట్టున్నాడో అలాంటి వాడిని అరెస్టు చేసి వాడిని కఠినంగా శిక్షించాలా. పోక్సో చట్టం నిర్భయ చట్టం వేసి వాటి మీద కఠినంగా శిక్షించాలి. సో అదేవిధంగా హై స్కూల్ హెడ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో కమల, ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ కాదు, ఆమెను పూర్తిగానే పదవి నుంచి ఆమెను రిమూవ్ చేయాలని చెప్పి మేము ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం. మేము వల్ల బాలికలు ఈ ప్రభుత్వ పాఠశాల లోపల, హాస్టల్ లోపల, ముఖ్యంగా హాస్టల్ లోపల చదువుకోవడానికి దూర ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు వదిలిపెట్టేసి గ్రామీణ ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి వచ్చి పట్టణాల లోపల, నగరాల్లో కూడా చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, సో విద్యార్థులకు రక్షణ అనేటువంటిది లేకుండా పోతుంది. ఆ పిల్లల్ని పంపించాలంటే కూడా ఇలాంటి చర్యల వల్ల పిల్లల్ని పంపించాలంటే